యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యుల గురించి చాలా ప్రసంగాలలో వింటాం. యేసుక్రీస్తు శిష్యులు అందరూ ఎవరు? వారి ఒక్కొక్కరి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. యేసుక్రీస్తు మరియు ఆయన 12 మంది శిష్యులు. మొదటి శిష్యుడు సిమోన్ పేతురు. పేతురు యేసుక్రీస్తు ప్రధాన శిష్యుడిగా ప్రసిద్ధి చెందాడు. తాను ఒక జాలరి జీవితంలో నుండి యేసు పిలుపు అందుకుని ఆయనతో నడిచిన మొదటి వ్యక్తుల్లో ఒకడు. పేతురు ఉత్సాహంగా, ధైర్యంగా ఉండే వ్యక్తి. కొన్నిసార్లు అతని ఉత్సాహం అతన్ని తప్పుదోవ పట్టించినా అతని విశ్వాసం చాలా గొప్పది. యేసు పట్టుబడినప్పుడు 3 సార్లు ఆయనను నిరాకరించినా పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టిన పేతురు తిరిగి యేసు ద్వారా స్థిరీకరించబడ్డాడు. యేసు మృతికి తర్వాత పేతురు ఇశ్రాయేల్ ప్రజలలో మొదటి క్రైస్తవ ప్రవచకుడిగా మారాడు. అతను అనేక మానవులను క్రీస్తువైపు తిప్పాడు. మొదటి క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. రోమన్ సామ్రాజ్యంలో అతని ధైర్యవంతమైన సాక్ష్యం వల్ల అతనిని సిలువ వేయించారు. అది కూడా యేసులాగే కాకుండా తలకిందులుగా శిలువ వేయమని కోరాడు, ఎందుకంటే తాను యేసుతో సమానంగా ఉండకూడదనుకున్నాడు. రెండవ శిష్యుడు అంద్రేయ. ఆండ్రూ. అంద్రేయ పేతురుని సోదరుడు. మొదటగా యేసును అనుసరించిన వ్యక్తుల్లో ఒకడు. ఇతను బాప్తిస్మదాత యోహాను శిష్యుడు కూడా. ఆండ్రూ ఒక మృదువైన, శాంతియుతమైన స్వభావం కలవాడు. ఇతను ఇతరులను యేసు వద్దకు తీసుకురావడంలో నిపుణుడు. ఇదిగో, మేము మెస్సియాను కనుగొన్నాము అని పేతురుని పిలిచిన వ్యక్తి ఇతనే. ఇతను గ్రీకు ప్రజలకు సువార్త తెలియచేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. అనేక ప్రాంతాల్లో యేసు బోధనను వ్యాప్తి చేశాడు. సుదీర్ఘ సౌమ్య జీవితం తర్వాత అతనిని గ్రీసులో ఎక్సాకారం ఉన్న శిలువకు బలిచేశారు. ఆ శిలువను ఆండ్రూ శిలువ అని ఇప్పటికీ పిలుస్తారు. మూడవ శిష్యుడు యాకోబు. జేమ్స్ మరియు జెబెదాయి కుమారుడు. యాకోబు యోహాను సోదరుడు మరియు జెబెదాయి కుమారుడు. వీరిద్దరిని యేసు బోనర్జెస్ అనే పేరు పెట్టాడు, అంటే ఉగ్రత పుత్రులు అని అర్థం. ఇది వీరి వేగంగా స్పందించే స్వభావానికి సంకేతం. యాకోబు యేసుతో 3 ముఖ్య ఘట్టాలలో పాల్గొన్నాడు: మార్గదర్శన పర్వతం, జైరస్ కుమార్తె పునరుత్థానం, గెత్సెమేనెల గార్డెన్. అతని శక్తివంతమైన బోధన, నిజాయితీ, ధైర్యం వల్ల అతను హేరోదు ద్వారా ఖడ్గంతో వధించబడ్డాడు. ఇతని మరణం క్రైస్తవ ప్రపంచంలో మొదటి శిష్యుని మరణంగా లెక్కించబడుతుంది. నాలుగవ శిష్యుడు యోహాను. జాన్. యోహాను యాకోబుని తమ్ముడు మరియు ప్రేమశీలిగా ప్రసిద్ధి చెందిన శిష్యుడు. ఇతను యేసు ప్రేమించిన శిష్యుడు అని బైబిల్లో వర్ణించబడ్డాడు. యోహాను చాలా మృదువైన, ప్రేమతో కూడిన వ్యక్తి. ఇతనే యోహాను సువార్త రచించాడు, 3 పత్రికలు మరియు ప్రకటన గ్రంథాన్ని కూడా వ్రాశాడు. ఇతను ఏషియా మైనర్ ప్రాంతాల్లో బోధించడమే కాక చివరికి పత్మోస్ ద్వీపంలో ఖైదు కాపడబడ్డాడు. అతను యేసు శిలువపై ఉండగా కూడా ఆయన తల్లిని తనకు అప్పగించుకున్నారు. యోహాను తన జీవితాంతం ప్రేమ, వెలుగు మరియు సత్యంపై బోధించడంలో కృషి చేశాడు. ఇతనిదే చివరగా మరణించిన శిష్యుని గౌరవం. ఐదవ శిష్యుడు ఫిలిప్పు. ఫిలిప్పు గలిలయ ప్రాంతానికి చెందినవాడు. ఇతను నాతనయేలును యేసు వద్దకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. మేము మోషే ద్వారా వ్రాయబడినవాణ్ణి కనుగొన్నాము అని చెప్పి యేసు గొప్పతనాన్ని వివరించాడు. ఇతను చాలా ఆలోచనాత్మకంగా ఉండేవాడు. యేసు 5000 మందికి భోజనం పెట్టే సందర్భంలో అంత జనానికి ఎలా తిండి పెట్టగలము అని ప్రశ్నించినవాడు ఇతనే. ఇతని సందేహాలను యేసు ప్రశాంతంగా తీర్చాడు. ఇతను సిరియా మరియు ఫ్రిగియా ప్రాంతాల్లో సువార్త ప్రచారం చేశాడు. ఇతని ధైర్యం, విశ్వాసం మరియు చిత్తశుద్ధి వల్ల క్రైస్తవ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందాడు. ఆరవ శిష్యుడు బర్తల్మాయ్. నతానయేలు. నతానయేలు అంటే బర్తల్మాయే. అతను నిజాయితీగల వ్యక్తిగా యేసు ప్రశంసించాడు. ఇదిగో ఇశ్రాయేల్లో నిజమైనవాడు, ఇతనిలో వంచన లేదు. యేసు గురించి మొదట విని నజరేతు నుండి ఏమైనా మంచిదొస్తుందా అని అనుమానించినా ఒకసారి యేసును చూశాక విశ్వాసంతో అర్పణయ్యాడు. ఇతని జీవితం సత్యం కోసం పరితపించేది. ఇతను భారతదేశం వరకు వచ్చి సువార్తను ప్రకటించినట్లు కొన్ని క్రైస్తవ సంప్రదాయాలు చెబుతున్నాయి. చివరికి ఇతనిని పీడించి చంపారు. ఏడవ శిష్యుడు థోమా. థోమా అనేది అనుమానశీలుడు అనే పేరుతో ఎక్కువగా గుర్తించబడిన పేరు. యేసు తిరిగి జీవించాడని శిష్యులు చెబుతుండగా అతను, నేను ఆయన చేతులలో గాయాలను చూడకైనా ఆయనతో పాటు నా వ్రేలిని ఉంచకైనా నమ్మను అన్నాడు. అయితే
యేసు ప్రత్యక్షమై అతనిని ఆహ్వానించినప్పుడు తక్షణమే నా ప్రభువు, నా దేవుడు అని ప్రకటించాడు. థోమా అనేది విశ్వాసాన్ని పొందడానికి శ్రమపడినవాడి కదా. అతని అనుమానాలు ఆయన విశ్వాసాన్ని మరింత గాఢంగా చేశాయి. సంప్రదాయ ప్రకారం ఇతను భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. ఆయన చనిపోయిన స్థలాన్ని చెన్నైలోని సెంట్ థామస్ మౌంట్గా గుర్తిస్తారు. ఇతని సేవలు భారతదేశపు క్రైస్తవ చరిత్రకు ఆద్యమైనదిగా లెక్కించబడతాయి. 8వ శిష్యుడు మత్తయి. మత్తయి ఒకప్పటి పన్ను సేకరణ అధికారి. అటువంటి వ్యక్తిని యేసు పిలిచి తన శిష్యుడిగా మార్చడం ఆయన కృపను ప్రతిఫలించేది. ఇతను మొదట లేవి అని పిలువబడేవాడు. పన్ను అధికారులపై ప్రజలకు ద్వేషం ఉండేది, కాని యేసు అతని ఇంటికి వెళ్లి భోజనం చేయడం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మత్తయి తన మార్గాన్ని విడిచి క్రీస్తు మార్గంలో నడిచాడు. అతనే మత్తయి సువార్తను వ్రాశాడు. ఇది ముఖ్యంగా యూదుల కోసం రాసినది. యేసు మోషే చట్టాలను నెరవేర్చినవాడని చూపించే విధంగా ఇతను ఈజిప్ట్ మరియు ఎథియోపియా వరకు ప్రయాణించి బోధించాడు. అటు అంతా చేసిన తరువాత ఇతనిని మరణశిక్ష విధించారు. 9వ శిష్యుడు యాకోబు, అల్ఫయి కుమారుడు. ఈ యాకోబు పేరు పెద్దగా తెలియదు, కాని ఇతని విశ్వాసం లోతైనది. ఇతన్ని యాకోబు చిన్నవాడు అని పిలిచేవారు, పెద్ద యాకోబుతో తేడా చూపించడానికి. ఇతని గురించి బైబిల్లో చాలా వివరాలు లేవు, కాని ఇతనిని ఎంచుకున్న యేసు అతని నిశ్శబ్దమైన సేవను గుర్తించాడు. ఇతను సిరియా ప్రాంతాల్లో సేవ చేశాడని చరిత్ర చెబుతోంది. ఇతనిపై జరిగిన హింసకు సంబంధించి వివిధ కథలు ఉన్నాయి, కాని అతని విశ్వాసానికి నిలకడ ఉండేది. ఇతను ప్రజలకు క్రీస్తు ప్రేమను, ఆత్మదాయక జీవన మార్గాన్ని బోధించడంలో గౌరవస్థానం పొందాడు. 10వ శిష్యుడు తద్దయి. తద్దయి అనే శిష్యుని గురించి చాలా తక్కువ సమాచారం ఉంది. ఇతన్ని యాకోబు కుమారుడైన యూదా అని కూడా పిలుస్తారు. ఇతనిని యూదా ఇస్కర్యోతుతో మిక్స్ చేయకూడదు. తద్దయి ప్రశాంత స్వభావం కలవాడు. అతను ఒకసారి యేసునడిగాడు, ప్రభూ, మీరుగా మమ్మల్ని ఎందుకు వెల్లడించుతున్నారు? ప్రపంచానికి ఎందుకు కాదు? దీని ద్వారా అతని ఆత్మ విశ్లేషణశీలత తెలుస్తుంది. ఇతని గురించి మరింత సమాచారం ఉన్నప్పటికీ ఇతను మొదటి శతాబ్దంలో సిరియా ప్రాంతాల్లో బోధించాడని చెబుతారు. ఇతనిని దారుణంగా హింసించి చంపినట్లు చరిత్ర చెబుతోంది. 11వ శిష్యుడు షిమోన్ కెనానయు. షిమోన్ సెలోటు అనే పేరే అతని రాజకీయ నేపథ్యాన్ని సూచిస్తుంది. సెలోటు అనే పదం అది ఒక విద్రోహ వర్గానికి చెందినదని సూచిస్తుంది. రోమన్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక వర్గం. అలాంటి రాజకీయవాదిని కూడా యేసు తన శిష్యుడిగా మార్చారు. ఇతని జీవితంలో శక్తివంతమైన మార్పు జరిగింది. అతను యేసు ప్రేమ, సామరస్య బోధనలకు అనుగుణంగా జీవించాడు. ఇతని జీవితమంతా క్రీస్తు సందేశాన్ని ప్రజల్లో వ్యాపింపజేయడంలో కేటాయించబడింది. ఇతని సేవలు మెసొపొటామియా మరియు పర్షియా వరకు వ్యాపించాయి. చివరికి ఇతనిని హింసించి మరణశిక్ష విధించారు. 12వ శిష్యుడు యూదా ఇస్కర్యోతు క్రైస్తవ చరిత్రలో అత్యంత దుర్ముఖి శిష్యుడిగా గుర్తించబడతాడు. యేసును 30 రజత నాణేలకే పరాయితనానికి గురిచేసినవాడు. అతను యేసును ముద్దుపెట్టి ఆ గుర్తుతో రోమన్ సైనికులకు చాటి చెప్పాడు. యేసును వంచించిన తరువాత తను చేసిన తప్పుకు విచారించి ఆ నాణేలను వదిలిపెట్టి తానే ఉరివేసుకున్నాడు. ఇతని కథ మనిషి ఎంతగా ప్రభువుతో దగ్గరగా ఉన్నా కూడా లోపభూముల్లో పడిపోవచ్చు అన్న బోధనగా నిలుస్తుంది. అతని కథ ఒక హెచ్చరికగా విశ్వాసంలో స్థిరంగా ఉండాలని సూచిస్తుంది. ఈ 12 మంది శిష్యులు సామాన్య ప్రజలే అయినా యేసు వారిని ఎన్నుకుని గొప్ప రక్షణయాత్రకు పంపించాడు. వారిలో కొంతమంది మత్స్యకారులు, కొంతమంది పన్ను అధికారులు, కొంతమంది రాజకీయవాదులు అయినా ప్రభు వారిని విశ్వాస, సేవ మరియు ప్రేమ మార్గంలో మార్చాడు. వారి జీవితం మనకొక పాఠం. ప్రభువు పిలుపు స్వీకరించగలిగితే మనం ఎవరికైనా ఆశాకాంతిగా మారగలము. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మరచిపోవద్దు. ఆమెన్.